ఇతరులతో పోల్చుకోవటం మీ జీవితాన్ని ఎలా నాశనం చేస్తుంది? వాళ్లలా నేనెందుకు లేను? అతనికంత సక్సెస్ వచ్చింది, నాకెందుకు రావడం లేదు? నా ఏజ్ వాళ్ళు లైఫ్లో సెటిల్ అయ్యారు, నేనింకా స్ట్రగుల్ అవుతున్నాను. ఈ క్వశ్చన్స్ మీ మైండ్లో కూడా తిరుగుతుంటే మీరొంటరివారు కాదు. మనలో చాలామంది తెలియకుండానే మన జీవితాన్ని ఇతరులతో కంపేర్ చేస్తూ మన పీస్ని, కాన్ఫిడెన్స్ని, హ్యాపీనెస్ని స్లోలీ డెస్ట్రాయ్ చేసుకుంటున్నారు. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇతరులతో పోల్చుకోవడం ఎందుకు డేంజరస్, దానివల్ల మన జీవితంలో ఏమి జరుగుతుంది మరియు దాని నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుంటారు. మనం ఎందుకు కంపేర్ చేస్తాం? మన బ్రెయిన్కి ఒక హ్యాబిట్ ఉంది, మనల్ని ఇతరులతో మెజర్ చేయడం. స్కూల్లో మార్క్స్ కంపేర్ చేశారు, పక్కింటి అబ్బాయి ఫస్ట్ వచ్చాడు, నువ్వెందుకు కాదు? తరువాతే జాబ్ కంపేర్, శాలరీ కంపేర్, లుక్స్ కంపేర్, ఫాలోవర్స్ కంపేర్, లైఫ్ స్టైల్ కంపేర్. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది ఇంకా డేంజరస్ అయింది. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ హ్యాపీ ఫొటోస్ చూస్తాం, యూట్యూబ్లో లగ్జరీ లైఫ్ చూస్తాం. అప్పుడు మనకనిపిస్తుంది నా లైఫ్ మాత్రమే బోరింగ్గా ఉందేమో. కానీ మనం ఒక ఇంపార్టెంట్ విషయం మర్చిపోతాం. మనకు వాళ్ల జీవితంలో హైలైట్స్ మాత్రమే కనిపిస్తాయి, స్ట్రగుల్స్ కనిపించవు. ప్రతి స్మైల్ వెనుక పెయిన్ ఉండొచ్చు, ప్రతి సక్సెస్ వెనుక ఫెయిలియర్స్ ఉండొచ్చు. కానీ కంపేర్ చేసే సమయంలో మన వర్స్ట్ని వాళ్ల బెస్ట్తో కంపేర్ చేస్తాం. అక్కడే సమస్య మొదలవుతుంది. కంపేర్ చేయడం వల్ల జరిగే నష్టాలు: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఎప్పుడు కంపేర్ చేస్తూ ఉంటే మనకు మనమే చిన్నవాళ్లలా అనిపిస్తుంది. నేను ఎనఫ్ కాదు అనే ఫీలింగ్ స్లోలీ పెరుగుతుంది. అది కాన్ఫిడెన్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. మీ దగ్గర ఉన్న మంచి విషయాలు కూడా కనిపించవు. మీరు ఆల్రెడీ చాలా అచీవ్ చేసుండొచ్చు, కానీ ఎవరో ఇంకొకరు ఎక్కువ అచీవ్ చేశారని చూసి మీరు ఆనందాన్ని మీరు లూజ్ అవుతారు. కంపారిజన్ స్టీల్స్ హ్యాపీనెస్. నేను వెనకపడ్డానా? నా ఫ్యూచర్ ఏమవుతుంది? అందరూ ముందుకెళ్తున్నారు. ఈ థాట్స్ మైండ్ని ఎగ్జాస్ట్ చేస్తాయి. నైట్ టైంలో కూడా బ్రెయిన్ సైలెంట్గా ఉండదు. ఇతరుల సక్సెస్ చూసి ఇన్స్పైర్ అవ్వాల్సింది పోతే లోపల జెలసీ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత స్లోలీ నెగటివిటీ పెరుగుతుంది, మన పీస్ పోతుంది. ప్రతి మనిషికి టైమింగ్ వేరు, జర్నీ వేరు, స్ట్రగుల్స్ వేరు. కొంతమంది ఎర్లీగా సక్సెస్ అవుతారు, కొంతమంది లేట్గా సక్సెస్ అవుతారు. బ్యాంబూ ట్రీ స్టోరీ గుర్తుందా? మొదటి కొన్ని సంవత్సరాలు అది బయటికి పెద్దగా పెరగదు, కానీ రూట్స్ స్ట్రాంగ్ అవుతుంటాయి. ఒక స్టేజ్ తర్వాత చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. మన లైఫ్ కూడా అలాంటిదే. సోషల్ మీడియా నిజం కాదు. ఇప్పటి బిగ్గెస్ట్ ప్రాబ్లం సోషల్ మీడియా కంపారిజన్. పీపుల్ ఓన్లీ పోస్ట్ హ్యాపీ మూమెంట్స్, సక్సెస్, ట్రిప్స్, సెలబ్రేషన్స్. ఎవరూ ఫెయిలియర్స్ పోస్ట్ చేయరు, ఎవరూ క్రయింగ్ మూమెంట్స్ చూపించరు. అందుకే వాళ్ల లైఫ్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. కానీ రియాలిటీలో ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనీ ఉన్న వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది, ఫేమ్ ఉన్న వాళ్ళకి లోన్లీనెస్ ఉంటుంది. పర్ఫెక్ట్ లైఫ్ అనే దాంట్లో నిజం చాలా తక్కువ. అందుకే సోషల్ మీడియాని ఇన్స్పిరేషన్ కోసం యూజ్ చేయాలి, కంపారిజన్ కోసం కాదు. కంపేర్ చేయడం ఎలా ఆపాలి అంటే, మీ గతంతో మాత్రమే కంపేర్ చేయండి. నిన్నటి మీతో పోల్చుకోండి, ఇతరులతో కాదు. టుడే మీరు 1% బెటర్ అయితే కూడా అది ప్రోగ్రెస్. రోజుకి 5 మినిట్స్ తీసుకొని మీ దగ్గర ఉన్న మంచి విషయాలు గుర్తు చేసుకోండి. ఫ్యామిలీ, హెల్త్, ఫుడ్, స్కిల్స్, ఆపర్చునిటీస్. గ్రాటిట్యూడ్ మైండ్కి పీస్ ఇస్తుంది. సోషల్ మీడియా టైం తగ్గించండి. ఎక్కువ కంపారిజన్ జరిగేది అక్కడే. కొన్ని రోజులు సోషల్ మీడియా బ్రేక్ తీసుకుంటే మైండ్ చాలా కామ్ అవుతుంది. ఎవ్రీవన్ హ్యాస్ డిఫరెంట్ పాత్. మీ గోల్ ఏమిటి? మీ డ్రీమ్ ఏమిటి? అదే ఇంపార్టెంట్. ఇతరుల రేస్లో పార్టిసిపేట్ అవుతూ మన డెస్టినేషన్ మర్చిపోవద్దు. స్లో ప్రోగ్రెస్ని యాక్సెప్ట్ చేయండి. సక్సెస్ ఒక్క రోజులో రాదు, స్మాల్ స్టెప్స్ కూడా ప్రోగ్రెసే. రోజుకి కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంటే ఒకరోజు రిజల్ట్ పెద్దదిగా ఉంటుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు లేట్ కాదు, మీ జర్నీ యునీక్. ఒక ఫ్లవర్ జాన్యువరిలో బ్లూమ్ అవుతుంది, మరో ఫ్లవర్ జూన్లో బ్లూమ్ అవుతుంది. అందుకే జూన్ ఫ్లవర్ తప్పు కాదు, మీ టైమింగ్ మీది. ఇతరులతో కంపేర్ చేస్తూ మీ హ్యాపీనెస్ని డిస్ట్రాయ్ చేసుకోవద్దు. మీరు ఎవరో, మీ స్ట్రెంగ్త్ ఏంటో, మీ జర్నీ ఎంత స్పెషలో అది అండర్స్టాండ్ చేసుకున్న రోజు నుంచే మీ లైఫ్ పీస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మీనింగ్ఫుల్ తెలుగు వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇతరులతో పోల్చుకోవడం ఆపినప్పుడు మన నిజమైన జీవితం మొదలవుతుంది. థ్యాంక్ యూ.